నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మీరు చెప్పండి. ఈ రోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయ్యింది. ఒక పక్క కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత థియేటర్ లో కనిపించారు, అంటే సిల్వర్ స్క్రీన్ లో కనిపించారు. ఈవెన్ వైజయంతిగా విజయశాంతి గారు చాలా రోజుల తర్వాత ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనబడబోతున్నారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. అలాగే ఉందంటారా? రివ్యూ ఎలా ఉంది సార్? అంటే ఈ సినిమాకి సంబంధించి ఒక పాత కాన్సెప్ట్ తో వచ్చాడు డైరెక్టర్ గారు. అంటే కొత్తగా చెప్పడం, పాత కథని కొత్తగా చెప్పడమే కమర్షియల్ ఫార్ములా అనేది మనకి తెలుసు. అలా ఒక పాత కథని కొత్తగా చెప్పే ప్రయత్నంలో భాగంగా, అంటే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే తల్లి కొడుకు మధ్య కాన్ఫ్లిక్ట్. ఇది పాత తంగ పథకం లాంటి చాలా సినిమాల్లో దొర్లిన అంశమే. అంటే అక్కడేమో తండ్రి పోలీస్ ఆఫీసర్ అవుతాడు, కొడుకు ఇంకేదో అవుతాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే తల్లి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఉంటుంది. అది కొత్తదనం. తల్లి పోలీస్ ఆఫీసరు అంటే చట్టాన్ని చట్ట పరిధిలో కాపాడాలి అనేటువంటి పరిస్థితిలో ఆవిడ ఉంటారు. చట్టాన్ని కాపాడటానికి, అలాగే చట్ట వ్యతిరేకుల్ని శిక్షించడానికి ఎంతకైనా తెగించాలి అన్న పద్ధతిలో ఆవిడ వ్యవహరిస్తుంది. చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. అంటే చట్ట పరిరక్షణ కోసం ఏం చేయటానికైనా సిద్ధపడే క్యారెక్టర్ వైజయంతి క్యారెక్టర్. ఇది కర్తవ్యం నుంచి తీసుకుని దానికి చట్టాన్ని చేతిలోకి తీసుకునేటువంటి కొడుకు పాత్ర. అంటే చాలా సందర్భాల్లో చట్టం న్యాయం చేయలేనటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు ఎంటర్ అయ్యి వాళ్ళు న్యాయం చేసేస్తారు. అంటే కోర్టుకు వెళ్ళలేని, లేకపోతే చట్టం దృష్టికి తీసుకురాలేని పరిస్థితుల్లో కొంతమంది, ఇప్పుడు మనం బయట ప్రైవేట్ గూండాలు, రౌడీలు, దాదాలు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ ఎంటర్ అయ్యేది ఇక్కడే. చట్టం ప్రవేశించలేని ప్రాంతాల్లో న్యాయం చేయటానికి కోసమే మేము ఉన్నాము అని చెప్పి, ఉదాహరణకి నాయకుడు అనే సినిమాలో కమల్ హాసన్ చేసేది అదే. అంటే చట్టం ఎవరికైతే ఉపయోగపడదో, చట్టం వలన ఎవరికైతే న్యాయం జరగదో, చట్టాన్ని ఎవరైతే, అంటే డబ్బులున్న వాళ్ళు కొనేసి చట్టాన్ని డబ్బులు లేని వాళ్ళకి అన్యాయం చేస్తున్న సందర్భంలో ఈ పేదవాళ్ల తరఫున గొంతు విప్పి ఎవరైతే చట్టాన్ని కొనుగోలు చేస్తున్నారో వాళ్ళ తాట తీసేటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ లోకి కొడుకు పాత్రను ప్రవేశపెట్టి, అవతలేమో చట్టాన్ని రక్షించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే తల్లి, ఇక్కడేమో న్యాయం జరగటానికి చట్టాన్ని అతిక్రమించైనా సరే పని చేయడానికి సిద్ధపడిపోయే కొడుకు. ఈ రెండు పాత్రల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. నిజానికి జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ అదే, మోహన్ లాల్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ కి పోలీస్ ఆఫీసర్ కి మధ్యలో కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ తల్లి అవుతుంది, ఈ దాదాగిరి చేసేటువంటి వ్యక్తి కొడుకు అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ని డెవలప్ చేయడం ద్వారా ఆడియన్స్ ని థియేటర్ లో ఎంగేజ్ చేయొచ్చు, కూర్చోబెట్టచ్చు అనుకున్న డైరెక్టర్ గారు. కాకపోతే ఈ కథ నడపటంలో జనాలకి సన్నివేశం అర్థమైపోవడంతో రాబోయే సన్నివేశం ఏమిటి, వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు ఏమిటి, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అతను ఏం చేస్తాడు, ఈవిడ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా అనేక సినిమాల్లో చూసిన జ్ఞానం ప్రేక్షకులకు ఉండటం వలన, పైగా ఇలాంటి ఇంతకంటే చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ వెబ్ సిరీస్లో నడుస్తున్నాయి. ఇప్పటికీ ఒక 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం కథలు తీసుకుని ఆ పాత సినిమాల్లో దొరికిన క్యారెక్టర్లను తీసుకొచ్చి వాటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉందని తాము భ్రమపడి ప్రపంచాన్ని భ్రమలో ముంచెత్తుదామని చెప్పి ఇలాంటి కథలు డిజైన్ చేసుకున్నారు. దాంతో థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకి చిరాకు తప్ప ఎక్కడా కూడా కొత్తదనం కనిపించలేదు. అలాగే థ్రిల్ కూడా కనిపించలేదు. థ్రిల్ కనిపించకపోవడానికి లేదు, ఇంకే విధంగానైనా ఎంగేజ్ అవుతారా అంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ హీరోకి లింక్ చేసేటువంటి సందర్భం, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ, అది కూడా ప్రాపర్ గా వర్కౌట్ అవ్వక ఫైనల్ గా ఆడియన్స్ కి ఏ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ దక్కని పరిస్థితుల్లో ఈ సినిమా థియేటర్ నుంచి ఆడియన్స్ బయటకు వస్తారు. కానీ ఈ సినిమా ప్రమోషనల్ వ్యవహారంలో ఎన్టీఆర్ చాలా బలంగా చెప్పాడు ఒక మాట.
ఈ సినిమా నేను చూసి మాట్లాడుతున్నాను, చాలా ఎమోషనలైజ్ అయ్యి మాట్లాడుతున్నాను, కాలర్ ఎత్తుకునే సినిమా అవుతుంది కళ్యాణ్ రామ్ కి, మా అన్నకి అని చెప్పాడు ఆయన. అని కాలర్ ఎత్తు అన్నా అన్నాడు, కాలర్ తనే వెళ్ళి ఎత్తాడు. ఈ హడావిడి అంతా చూసి జనాలు ఏదో ఉంటుంది అనుకుని థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. ఈ రోజు థియేటర్లు కలకళ్ళాడినాయి అన్ని చోట్ల. కానీ థియేటర్ లోపలికి వెళ్ళినటువంటి ప్రేక్షకులకి ఏ రకమైన కొత్త అనుభూతిని ఇవ్వలేకపోయారు. అంటే కథలు సమాజం నుంచి తయారవ్వాలి, సమాజం నుంచి తయారవ్వాల్సిన కథలు సినిమాల్లో నుంచి తయారు చేస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ జనాలు చూసేసి హిట్ చేసేసినటువంటి సినిమాల్లో నుంచి కొన్ని సక్సెస్ఫుల్ పాత్రలను తీసుకొచ్చి వాటిని ఒక చోట అసెంబుల్ చేసి వాటి మధ్య ఒక రొటీన్ కాన్ఫ్లిక్ట్ అల్లి దీని మీద కథ సినిమా తీసేస్తే జనం చూసేస్తారు అనేటువంటి భ్రమకి గురవుతున్నారు. ఆ భ్రమలో భాగంగా వచ్చినటువంటి సినిమానే ఇది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా. వైజయంతి అనేటువంటి ఒక పాత సక్సెస్ఫుల్ క్యారెక్టర్ కి ఒక నాయకుడిలో కమల్ హాసన్ లాంటి అభిప్రాయం, లేకపోతే జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ లాంటి అభిప్రాయాలు ఉన్నటువంటి ఒక కుర్రోడికి కాన్ఫ్లిక్ట్ పెట్టి ఆ కుర్రోడిని ఈవిడికి కొడుకుగా మార్చేస్తే నిజంగానే ఈ చట్టం మీద కొడుకుకి గౌరవం తీసుకురావడానికి, అలాగే చట్టం చేయలేని పనులు చేస్తున్నందుకు కొడుకుని అప్రిషియేట్ చేయాలి, ఆ పద్ధతిని కూడా మనం అంగీకరించాలి అని ఆవిడ అనుకుంటుందా అని జనాలు ఉత్కంఠతో చూస్తారు అని డైరెక్టర్ గారు అనుకున్నాడు. కానీ దీన్ని మించిన ఇంకో గొడవ జరుగుతుంది సమాజంలో. అదేంటంటే మనిషిని సరుకుగా మార్చేసి ఏం చేయటానికైనా సిద్ధపడిపోయే పరిస్థితుల్లో ప్రపంచం నడుస్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ కోర్టుకు వెళ్ళినా లేకపోతే పోలీస్ స్టేషన్లలో కానీ ఎక్కడైనా సరే న్యాయం కూడా సరుకుగా మారిపోయినటువంటి ప్రపంచంలో మనం నడుస్తున్నాం. అందుకని కొంచెం ప్రస్తుత ప్రపంచము, ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్స్, ప్రస్తుతం మన పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న పద్ధతి, వీటన్నిటినీ పరిగణనలో తీసుకుని కొత్త కథలు రాసుకోవాలి. సమాజం మారింది, కొత్త కథలు వస్తున్నాయి. ఆ కొత్త కథల వైపు చూడకుండా ఇప్పటికీ పాత కథల వైపు చూస్తూ ఇలాంటి సినిమాలు తీస్తే వీళ్ళని ఎక్కువ కాలం భరించే పరిస్థితి ప్రేక్షకులకు లేదు, సహనం పోయింది. ఇలాంటి సినిమాలు అంటే ఆల్రెడీ ఇలాంటి టాపిక్ తోనే ఒక కథ రీసెంట్ టైంలో కూడా రిలీజ్ అయింది, ఒకటి చూసాను. అంటే రా బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఒక కొత్త విషయాన్ని చెప్పడానికి జాక్ అనేటువంటి సినిమా ద్వారా బొమ్మరిల్లు భాస్కర్ గారు ఏదో ప్రయత్నం చేశాడు. ప్రజలు దాన్ని కూడా తిరస్కరించారు, బాబు మేము ఈ మోస కథలు చూడడానికి సిద్ధంగా లేవు అని. ఇప్పుడు అదే జరిగింది. అలాగే నిన్న వచ్చినటువంటి సినిమాలో కూడా, నిన్న వచ్చినటువంటి ఓదల్లా 2లో కూడా మంత్రాలు ఎక్కువైపోయి, మంత్రాల హడావిడి ఎక్కువైపోయి కంటెంట్ తక్కువైపోయి, దాంతో అది కూడా 3-4 పాత సినిమాల చింతకాయ పచ్చడే. కాబట్టి ఇలాంటి పాత దినుసుల కొత్త పచ్చడులను చూడటానికో తినటానికో